కైలాష్ గంగా హెచ్డిపి పైప్ సమర్పించు చేను చెలక కార్యక్రమానికి స్వాగతం. చేను చెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం చేను చెలక కార్యక్రమంలో కూరగాయల సాగును వినూత్నంగా చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న నల్గొండ జిల్లా కనగల్ మండలం గుడిమర్లపల్లికి చెందిన జానయ్య గురించి తెలుసుకుందాం. ప్రజలకు సరైన విధంగా ఆరోగ్య పరిరక్షణ కలగాలంటే కొంతమేర కూరగాయల పాత్ర ఎంతో ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ జీవన పరిపుష్టికి, జీవన ప్రమాణ అభివృద్ధికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రైతులు కూరగాయల పంట సాగులో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఇటువంటి లక్షణాలతో పాటుగా సాధించాలి అనే తపనతో కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తున్నారు నల్గొండ జిల్లా గుడిమర్లపల్లికి చెందిన యువ దంపతులు జానయ్య, పార్వతమ్మలు. వినూత్న తరహాలో ఒకే ఎకరంలో అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్న జానయ్య, పార్వతుల గురించి మరింతగా తెలుసుకుందాం. నా పేరు కారింగ్ జానయ్య. మాది గుడిమర్లపల్లి గ్రామం, మండలం కనగల్లు, జిల్లా నల్గొండ. మొదటి నుంచి మా కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబం. మా నాన్నగారు కూడా వ్యవసాయమే చేసేది, వరి పండించేది. తర్వాత మా నాన్నగారు నాకు ఒక 4.5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిండు. దాంట్లో ఎప్పుడు వరి పొలం కాకుండా డిఫరెంట్గా పెట్టాలన్న ఆలోచనతోని దొండపందిరి వేసిన. దొండపందిరి వేసి ఒక మూడు సంవత్సరాలు అవుతుంది. దాంట్లో అంత అనుకున్నట్టుగా లాభాలు రాలేదు. మళ్ళా ఇతర పంటలు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచనతోని దోస, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత వంకాయ, బీరకాయ, కాకరకాయ, కొంత దొండ కూడా వేసినాం. అన్ని కూరగాయలు మా దగ్గరనే దొరకాలన్న ఆలోచనతోని అన్ని రకాల కూరగాయలు వేసినాం. 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఆర్గానిక్తోని వండియాలన్న ఆలోచనతోని, వెరువులు లేకుండా వండియాలన్న ఆలోచనతోని మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం. రకరకాల కూరగాయలు ఒక్క దగ్గరనే దొరికేటట్టుగా మా విలేజ్లోనే అన్ని రకాల కూరగాయలు, మా ఊరోళ్ళు వచ్చిర్రంటే అన్ని రకాల కూరగాయలు ఇక్కడనే దొరకాలన్న ఆలోచనతో చేస్తున్నాం. ఈ వ్యవసాయంలో ఒడిదొడుకులు చాలా ఉంటాయి. లాభాల కంటే ఒకసారి లాభాలు వస్తాయి, ఒకసారి నష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు రైతు ఎప్పుడు కూడా భయపడొద్దు. నీకు ఎక్కువ వర్షాకాలంలోనేమో రేట్లు తక్కువ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్లో రేట్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కూరగాయలకు. ఇప్పుడు టమాటా రేటు చాలా తక్కువ ఉన్నది. ఇంకొక 1 మంత్ అయితే రేట్లు పెరుగుతాయి. అంచెలుగా అంటే ఒకసారి ఒక క్రాప్ వేసుకుంటే ఒకసారి లాస్ వచ్చినా ఒకసారి లాభం వస్తుంది. ఎప్పుడూ లాభాలు రావాలంటే రైతులకు లాభాలు రావు. దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటూ పంట మార్పిడి చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న పంట ఇది దోస ఫస్ట్ ప్లవ్ వేసినాం. ప్లవ్ వేసి రోటివేటర్తో బాగా భూమిని బాగా నుజ్జుగా చేసి దాంట్లో పెంట పోసి బోజలు పోసినాం. మొత్తం బోజలు పోయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇండివిజువల్గా అయితేనేమో నీకు చెట్టు అంత దమ్ము రాదు. బోజలు పోసి ఆ బోజలలో మొత్తం ఆర్గానిక్ పెంట ఒరింగ్ కంపోస్టు ప్లస్ యాప పిట్టి అంతా కలిపి బోజలు పోసినాం. బోజలు పోసి దానిపైన మల్సింగ్ కవర్ వేసినాం. కవర్ వేయడానికి కారణం ఏంటంటే వాటర్ సేవింగ్ కొరకు. మన కాడ ఏమవుతుంది, వాటర్ అడ్డగోలుగా వదిలి ఏర్కుళ్ళు వచ్చి మొత్తం ఊకనే చచ్చిపోతుంది దోస సేను. అయితే మల్సింగ్ కవర్ వేస్తే వాటర్ మనకు చాలా సేవ్ ఉంటుంది. దాని తర్వాత ఈ మల్సింగ్ కవర్ వేసిన తర్వాత మల్సింగ్ కవర్కు హోల్స్ పెట్టుకున్నాం 2 వైపులా, ఇటు. ఇప్పుడు ఇటు సైడ్ ఒక హోలు, అటు సైడ్ ఒక హోలు, అపోజిట్లో ఈ 2 హోళ్ళు పెట్టుకొని ఇందులో ఒక్కొక్క హోల్లో 2 గింజలు 3 గింజలు వేసుకుంటూ పోయినాం. మొత్తం దోస గింజలు 2 3 గింజలు వేసుకుంటూ అన్నీ పెట్టిన తర్వాత కొంచెం ఒక ఫీట్న్నర పెరిగిన తర్వాత ఇది మొత్తం ఇది వైర్ అల్లి ఈ పైకి ఎక్కియడానికి ప్లానింగ్. మొత్తం ఈ పైకి ఎక్కినాక ఏమవుతుంది, కింద అయితేనేమో మొత్తం పుచ్చులు వస్తాయి దోసకాయ. ఇప్పుడు ఈ పైకి ఎక్కితే నాణ్యతగా వస్తుంది, ప్లస్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు పైకి ఎక్కడం వల్ల మనకు ఉదాహరణకు ఒక 3 నెలల క్రాప్ అయిపోతుంది అనుకున్న క్రాప్ ఒక 4 నెలలు 5 నెలలు లైఫ్ ఇస్తుంది. ఇంకోటి నాణ్యమైన దోసకాయలు అంటే మనకు స్టాండర్డ్గా వస్తాయి అన్నట్టు. దోసకాయ కింద పండిన దానికి పైన పండిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది.
అయితే ఈ నాణ్యమైన దోసకాయలు వస్తాయి అన్నట్టు. అదే కింద నేల మీద పండిస్తే ఇక్కడ మా కల్లా మొత్తం నేల మీదనే పండిస్తున్నారు. నేల మీద పండియడం వల్ల తొక్కడము, ఆ తొక్కి దాని మీదనే అడుగు పెట్టి తెంపడం వల్ల చేను ఒక 2 క్రాప్లకే కొలాప్స్ అయిపోతుంది మొత్తం. అయితే ఈ రకంగానైతే మనకు ఒక 4 నెలలు 5 నెలలు పక్క 4-5 నెలలు లైఫ్ ఇస్తుంది. ప్లస్ పుచ్చులు పోవు. స్ప్రేయింగ్ కూడా అంటే తక్కువ ఆర్గానిక్తోనే మేము స్ప్రేయింగ్ కూడా అడవులుగా ఎరువు మందులు కానీ అలాంటివి ఏం వాడట్లేము. మొత్తం ఆర్గానిక్ దోమ ఇట్లా రాకుండా లైట్గా మామూలుగా స్ప్రే చేస్తున్నాం. మామూలుగా స్ప్రే చేసుకుంటూ ఆర్గానిక్తోనే పండిస్తున్నాము. దీనికి మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఈ దోసకాయకి. ఇప్పుడు మామూలుగా ఎరువులతో పండించిన దానికి ఆర్గానిక్తో పండించిన దానికి, మామూలుగా ఎరువులతో పండించింది అయితేనేమో తొందరగా మెత్తగా అవుతుంది దోసకాయ. ఇప్పుడు ఈ ఆర్గానిక్తోనైతే ఒక 4-5 రోజుల వరకు కూడా గట్టిగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది దోసకాయ. దాంతో ఈ ప్లాన్ చేసి పండిస్తున్నాం. ఈ దశలో ఉన్నది, ఇది పూత దశలో ఉన్నది. పూత దశకు రావడానికి మనకు 30 నుంచి 35 రోజులు పట్టింది. 30 నుంచి 35 రోజులు పట్టింది. ఇప్పుడు ఇది మంచి పూత దశలో ఉన్నది. దీనికి దోమ రాకుండా మామూలుగా ఆర్గానిక్ స్ప్రేయింగ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు కొంత పూత దశలో ఉంది, కొంత పింద దశలో ఉంది. ఇంకొక 10-15 రోజులు అయితే మొత్తం క్రాప్కి వస్తుంది. ఒక చెట్టు వచ్చేసి మనకు 6 నుంచి 7 కిలోలు లైఫ్ ఇస్తుంది. 6 కిలోలు వస్తుంది. ఇప్పుడు మార్కెట్ అయితే ప్రజెంట్ 20 రూపాయలు పోతున్నది, 18 నుంచి 20 రూపాయలు పోతున్నది. ఇంకా మనకు ఒక 10-15 రోజులు అయితే మరి పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం అప్పుడు చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏం చెప్పలేం. నా పేరు కారింగు పార్వతమ్మ. మాది బుడమర్లపల్లి గ్రామం. ఇక్కడ మేము కూరగాయల సాగు చేస్తున్నాము. ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ కూరగాయలు సాగు చేస్తున్నాము. ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తున్నాము. మా సార్ లేనప్పుడు మేమే చూసుకుంటున్నాము ఈ తోటని. ఇక్కడ కూలోళ్ళతో పని మొత్తం చేయిస్తుంటాము. ఏదైనా పురుగులు అవి వచ్చినప్పుడు స్ప్రేయింగ్ చేస్తుంటాము. జీవ ఎరువులే వాడుతున్నాము. ఇక్కడ రసాయన ఎరువులు వాడటం లేదు. ఈ విధంగా చేస్తే రైతులకు బాగా లాభాలు వస్తాయని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం చూస్తుంది ఇది వంకాయ. ఈ వంకాయలో ఇది పొడుగు వంకాయ. దీని పంట కాలం వచ్చేసి ఇప్పుడు మనం ఇది పెట్టి 40-45 రోజులు అవుతున్నది. ఇప్పుడు ఇది పెట్టడానికి కూడా ఫీట్ గ్యాప్తో పెట్టినాం. ఇటు సైడ్ ఫీటు అటు సైడ్ ఫీట్ గ్యాప్తో పెట్టినాం. ఇది కూడా సేమ్ ప్లవ్ వేసి రోటివేటర్ వేసి బోజలు పోసుకొని బోజలలో పెంట ఒరింగ్ కంపోస్టు పెంట ప్లస్ అది పోసి మల్చింగ్ కవర్ వేసి ఇటు సైడ్ ఒక ఫీటు అటు సైడ్ ఫీటు, తర్వాత పొడుగులో కూడా ఫీట్ గ్యాప్ ఇచ్చి పెట్టినాం. ఈ సీడు తెచ్చి ఇది నార్ తెచ్చేసి హైదరాబాద్లో స్నేహ నర్సరీ నుంచి తెప్పించినాము. ఈ స్నేహ నర్సరీ నుంచి తెప్పించి ఇప్పుడు మేము 50 రోజులు అవుతున్నది. ఇప్పుడు పూత మంచిగా మామూలుగా దిగుబడి స్టార్ట్ అయింది. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. ఇంకొక 10 రోజులు అయితే ఇప్పుడు మనకు కటింగ్కి వస్తుంది. ఇది కూడా సేమ్ మనం ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతులనే దీన్ని కూడా సాగు చేస్తున్నాం. ఎటువంటి మందులు అవి ఏం ఆడట్లేము. ఇది గ్యాప్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే దగ్గర అయితే ఈ కొమ్మలు దగ్గరికి వచ్చేసి నీకు మొత్తం దోమ ఉంటుంది. దోమ ఉండడం వల్ల మనకు రోగాలు వస్తాయని ఫీట్ గ్యాప్తో పెట్టినాం. ఇప్పుడు మనకు ఎటువంటి రోగాలు కూడా ఇప్పటివరకు అయితే లేవు. దీని పంటకాలం వచ్చేసి సంవత్సరం వరకు పండుతుంది. ఇది మొద్దు పంట. ఇది నీకు వాటర్ కూడా మేము ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ఇస్తున్నాము ఇప్పటివరకు. సమ్మర్ వచ్చినప్పుడు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు ఇస్తే సరిపోతుంది. మనము ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే మొత్తం ఇది ఇప్పుడు మల్చింగ్ కవర్ వేసినాం చేయబట్టి మనకు మామూలు వాటర్ ఉన్నా కూడా నీకు తేమ అనేది బాగా ఉంటుంది. అయితే ఇది ఒక మొక్క వచ్చేసి మనకు తెంపినప్పుడల్లా కిలో నుంచి 2 కిలోలు వెళ్తున్నాయి. ఇప్పుడు మొత్తం అరెకరం వేసిన నేను తెంపినప్పుడల్లా 100 నుంచి 150 కిలోలు వెళ్తున్నది. ఇప్పుడే పింద దశలో ఉన్నది చేయబట్టి ఇంకొక వారం అయితే మాకు మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు మార్కెట్ రేటు ప్రజెంట్ ఎంత ఉంది ఇంకా మేము తెలుసుకోలేదు. అప్పటి బట్టి రేట్ని బట్టి మనకు మంచి లాభాలే వస్తాయి.
కూరగాయల సాగు కొంతమేర లాభాలనిచ్చినా ప్రతి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చీడపీడలు రాకుండా వచ్చిన తర్వాత అనేక సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటేనే మనకు కూరగాయల సాగు లాభసాటిగా ఉంటుంది. అలాగే మార్కెటింగ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్న జానయ్య, పార్వతమ్మ దంపతులకు ఆకుపచ్చని శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మరింతగా మనం కూరగాయల సాగులో వినూత్న ప్రయోగం చేస్తున్న జానయ్య గురించి తెలుసుకుందాం. జీవామృతంతోనే స్ప్రేయింగ్ కానీ ఆర్గానిక్తోనే మేము పంటలు పండిస్తున్నాం. ఈ ఎరువులు అసలు రసాయన ఎరువులు అసలు వాడట్లేము. రసాయన ఎరువులు వాడితే భూమి కలుషితం అవుతుంది. తర్వాత తిన్న రైతులు కూడా ఆరోగ్యాల పాలవుతారు. ఈ రకంగా వాడితే మనకు రైతుకు ఎటువంటి నష్టం ఉండదు. మళ్ళీ మన కాడ కొనుక్కున్న ప్రజలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా రైతులకు మామూలుగా ప్రజలకు ఆరోగ్యంగా మనం కూరగాయలు ఇచ్చినట్టు ఉంటుంది. మనకు లాభాలు వస్తాయి. మనకు లైఫ్ కూడా ఉంటుంది. చెట్లు కూడా మనకు లైఫ్ ఉంటాయి. మనకు ఎరువులతోని వాడిన దానికి ఆర్గానిక్తోని వాడిన దానికి ఎరువులతోని వాడింది అయితేనేమో తొందరగా ఆకు పండువారి తొందరగా బాగా కాస్తుంది, తొందరగా కొలాప్స్ అవుతుంది. ఈ ఆర్గానిక్తోనైతే మనకు ఎక్కువ లైఫ్ ఇస్తుంది. ప్రతి చెట్టు కూడా ఎక్కువ లైఫ్ ఇస్తుంది. మనకు ఎక్కువ ఖర్చు రాదు. మంచి లాభాలు ఉంటాయి రైతులకి. వంకాయలు కూడా ఇది తెల్ల వంకాయ, ఇది లగ్గ వంకాయ, తర్వాత ఇటు పొడుగు వంకాయ, 3 రకాల వంకాయలు పెట్టినాం. ఒకటి కాకుండా ఒకటి రేటు ఉంటుంది మార్కెట్లని. 3 రకాలు డిఫరెంట్గా పెట్టినాం. ఒక రకం ఓతిరిగా ఒకటి. ఇప్పుడు లగ్గాల టైంలో లగ్గ వంకాయ రేటు బాగుంటుంది. మామూలుగా జనరల్గా అయితే ఈ పొడుగు వంకాయ కూడా బాగానే ఉంటుంది. 3 రకాలుగా పెట్టినాం మేము. ఇప్పుడు మనం చూస్తుంది ఇది బీరా. ఇది మేము పెట్టి 20 రోజులు అవుతుంది. గింజలు తెచ్చిపెట్టినాం. సేమ్ ప్లవింగు, రోటివేటరు, పెంట పోసినాం, భోజలు పోసినాం, ప్లస్ మల్సింగ్ కవర్ వేసినాం. ఇటు సైడు ఎటు ఫీటు, ఇది కూడా సేమ్ ఎటు ఫీట్ గ్యాప్తోని హోల్స్ వేసి గింజలు పెట్టినాం. గింజలు పెట్టి ఇప్పుడు ఈ దారాలతోని పందిరెక్కిస్తాం. ఈ పందిరెక్కినాక టోటల్ ఈ పందిరెక్కిస్తాం. ఈ పందిరెక్కడానికి ఇంకొక 20 రోజులు పడుతుంది మనకు. 20 రోజులు పందిరెక్కిన తర్వాత ఒక 10-15 రోజులకు మనకు క్రాప్ వస్తుంది. మొత్తం దీని పంట వచ్చేసి 40 రోజులకు 40 నుంచి 45 రోజులకు మన చేతికి వస్తుంది. ఇది దీనికి పురుగులు అనేది ఏముంటుంది, ఇది పాంపడత వస్తుంటుంది. పాంపడత వచ్చినప్పుడు మా జీవామృతంతో మేము స్ప్రేయింగ్ చేస్తున్నాం. మేము స్ప్రేయింగ్ ఎక్కడ కూడా మందులు వాడట్లేం. ఏమైనా జీవామృతం మేమే తయారు చేసుకొని యాప నూనె, జీవామృతం మిక్సింగ్ చేసుకొని మేము స్ప్రేయింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇప్పుడు మేము పెట్టి 20-25 రోజులు అవుతున్నది. కానగాయలతో కూడా స్ప్రేయింగ్ చేస్తున్నాం. లైఫ్ వచ్చేసి చెట్టుది మనకు క్రాప్ రావడానికి 40 రోజులు పడుతుంది. తర్వాత క్రాప్ వచ్చిన తర్వాత ఇది 90 రోజులు అంటే 3 నెలలు మనకు లైఫ్ వస్తుంది. తెంపినప్పుడల్లా ఒక చెట్టుకు వచ్చేసి 1/2 కిలో వెళ్తాయి. 1/2 కిలో అంటే ఒక చెట్టు 1/2 కిలో అంటే మేము 1/2 ఎకరం వేసినాము. మనకు ఎట్లేదన్నా తెంపినప్పుడల్లా ఒక 100 నుంచి 150 కిలోలు వెళ్తాయి. ఇవి ఆయా మార్కెట్ రేటుని బట్టి మనకు మంచి లాభాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. దీనికి కూడా మనం ఎక్కడ కూడా ఫర్టిలైజర్ వాడట్లేం. మొత్తం ఆర్గానిక్తోనే. రైతులకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మనకు కూడా ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోని మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. మంచి లాభాలు ఉంటాయి రైతులకి. మనం చూస్తున్నది కాకర. ఈ కాకర కూడా సేమ్ ప్లవింగ్ చేసినాం. ఫస్ట్ ప్లవింగు పెంట చల్లినాం. పెంట చల్లి ప్లవింగు, తర్వాత రోటివేటర్ వేసుకున్నాం. రోటివేటర్ వేసిన తర్వాత భోజలు పోసినాం. మొత్తం భోజలు పోసి భోజలపై నుంచి మల్సింగ్ వేసినాం. లోపటంగా డ్రిప్ ఉంటుంది. డ్రిప్పు సేమ్ ఇది మేము వేసి ఇప్పుడు 15 రోజులు అవుతున్నది. గింజలు వేసినాం. ఇటు ఫీట్ గ్యాప్తోని దీన్ని కూడా ఇటు ఫీటు గ్యాప్తోని గింజలు నాటినాం. ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇది మనకు క్రాపు పందిరెక్కడానికి మనకి ఇంకొక 20-25 రోజులు అయితే పందిరెక్కుతుంది. ఇది కూడా సేమ్ 3 నెలల పంట. 3 నెలలు వస్తుంది లైఫ్. మనకు పంట చేతికి రావడానికి 40-45 రోజులు పడుతుంది. 3 నెలలు పంట వస్తుంది. ఇది కూడా సేమ్ పురుకోసలు కట్టి పందిరెక్కిస్తాం. ఇది కూడా ఆర్గానిక్తోనే. మనం ఎక్కడ కూడా ఫర్టిలైజర్ వాడేది లేదు.
ఈ రకంగా వ్యవసాయం చేసుకుంటే రైతులకు మంచి లాభాలు ఉంటాయని లైఫ్ టైం 3 నెలలు మనకి ఇది 3 నెలలు వస్తుంది క్రాపు. ఇది కూడా సేమ్ ఒక చెట్టు వచ్చేసి మనకు తెంపినప్పుడల్లా 1/2 కిలో నుంచి కిలో అవుతాయి. ఇది కూడా 1/2 ఎకరం వేసినాము. ఇప్పుడు టోటల్ తెంపినప్పుడల్లా ఇది కూడా ఒక 100 కిలోల నుంచి 150 కిలోలు వస్తాయి. ఇది కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇంకొక మనకు ఎట్లేదన్నా 20-25 రోజులలో మనకు క్రాప్ వస్తుంది. అప్పుడు రేట్లు బాగుంటాయి. కాకర కూడా మంచి లాభాలు ఉంటాయి ఈ రకంగా చేసుకుంటే. ఇప్పుడు మనం చూస్తుంది పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది పెట్టి మనం 25 రోజులు అవుతున్నది. 25 రోజుల నుంచి 30 రోజులు అవుతుంది. ఇది ఈ పచ్చిమిర్చిని కూడా స్నేహ నర్సరీలో తెచ్చినాం హైదరాబాద్లో. ఇప్పుడు సేమ్ ఇది కూడా ప్లవ్ వేసినాం, తర్వాత పెంట పోసి ప్లవ్ వేసి రోటివేటర్ వేసి బోజలు పోసినాం. బోజలు పోసి పైన మల్సింగ్ కవర్ వేసినాం. కింది నుంచి డ్రిప్ వస్తుంది సేమ్. ఇప్పుడు మల్సింగ్ కవర్ వేసినాం. ఈ మల్సింగ్ కవర్ వేయడానికి కూడా ఉద్దేశం ఏంటంటే వాటర్ మనకు సేవ్ కావడం కొరకు మల్సింగ్ కవర్ వేసినాం. తర్వాత ఈ పచ్చిమిర్చి ఇప్పుడు మనకు ఇది వచ్చేసి 60 రోజులలో మనకు క్రాప్ వస్తుంది. 60 రోజుల్లో క్రాప్ వస్తుంది. దీని లైఫ్ టైం వచ్చేసి మనకు 3 నెలల నుంచి 4 నెలలు మనకు లైఫ్ ఉంటుంది. తర్వాత కూడా ఎక్కువనే ఉంటుంది కానీ చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇప్పుడు మనకు మార్కెట్కు మనకు ఇంకా తెంపడానికి ఒక 20 రోజులు టైం పడుతుంది ఇంకా ఈ పచ్చిమిర్చిని. తర్వాత ఒక చెట్టు వచ్చేసి మంచి క్రాప్ వస్తుంది. మనకు తెంపినప్పుడల్లా ఒక 1/2 కిలో నుంచి పైనే వస్తుంది. మనకు మొత్తం పెంటతో బాగా ఆర్గానిక్ బాగా ఇస్తున్నాం కాబట్టి, పెంట బాగున్నది కాబట్టి మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. తర్వాత ఇది ఇప్పుడు మార్కెట్ మనకు తెంపినప్పుడల్లా ఒక 200 కిలోలు, ఇది 1/2 ఎకరానికి పైన ఉంటుంది పచ్చిమిర్చి. 150 నుంచి 200 కిలోలు వెళ్తాయి. అయితే ఇది నేను ఒక పచ్చిమిర్చి కాకుండా కాకర, బీర, తర్వాత వంకాయల 3 రకాల వంకాయలు 3 రకాలు పెట్టిన. తర్వాత ఇవన్నీ పెట్టడానికి ఏంటంటే ఒకటే పెడితే మనకు ఒకసారి ఒకటే రేట్ ఉంటుంది. రేట్ డౌన్ కావచ్చు, పెరగవచ్చు. ఇప్పుడు అదే పచ్చిమిర్చి డౌన్ ఉందనుకోండి కాకరలో మనకు లాభం వస్తుంది. కాకర డౌన్ ఉందనుకోండి బీర వస్తుంది. డిఫరెంట్గా పెట్టినాం. ఇవన్నీ ఏంటంటే మనకు పచ్చిమిర్చి మన దగ్గరనే, కాకర మనకాడనే, బీర మనకాడనే, తర్వాత వంకాయ మనకాడనే. వంకాయల 3 రకాలు వంకాయ, తర్వాత దోసకాయ, తర్వాత టమాటా, ఇన్ని రకాలు పెట్టినాం. ఏంటంటే ఒకటి కాకుండా ఒకటి రైతుకు, ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో డిఫరెంట్గా పెట్టినాం. తర్వాత మనకు లోకల్లో కూడా ఇప్పుడు మా గ్రామంలో ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు మా దగ్గరనే దొరికేటట్టుగా ఇప్పుడు దోసకాయ కానీ, టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ, వంకాయ కానీ, కాకర కానీ డిఫరెంట్ ఎప్పుడు ఏ తినాలనుకున్నా మాకు మా ఊరి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మనకు ఫర్టిలైజర్ లేకుండా ఎరువులతోని స్వచ్ఛమైన కూరగాయలు అందియడానికి మనకు లాభాలు ఉంటాయి. ప్రజలకు ఆరోగ్యంగా ఉంటారు, మనకు రైతులకు బెనిఫిట్ ఉంటుంది. ఒక్క రకం అయితే మనకు ఇలా మార్కెట్ డౌన్ ఉందనుకోండి లాస్ అయిపోతాం. అదే డిఫరెంట్ అయితే ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో మనకు పెట్టిన పెట్టుబడి కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో రకరకాలుగా పెట్టినాం. ఇట్లా ఇన్ని రకాలుగా పెడితే రైతుకు మంచి లాభాలు వస్తాయి. రైతు లాస్ అయ్యేది ఏముండదు. ఎవరైనా సరే రకరకాలుగా పెట్టుకుంటేనే మనకు ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో లాభాలు వస్తాయి, లాస్ అనేది ఉండదు. మనం ఈ రకంగా వ్యవసాయం చేసుకుంటే మనకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. దాన్ని ఉద్దేశించే నేను రకరకాలుగా వ్యవసాయం డిఫరెంట్ కూరగాయలని సాగు చేస్తున్నా. ఇప్పుడు ఈ బంతి సేమ్, ఈ బంతిని కూడా మేము హైదరాబాద్ స్నేహ నర్సరీ నుంచే తెప్పించినాం. ఇప్పుడు ఈ బంతి పెట్టి 40 రోజులు అవుతుంది. 40 రోజులు అవుతున్నది. సేమ్ ఈ బంతిని కూడా మల్సింగ్ కవర్ వేసి, సేమ్ ప్లవ్ వేసి, రోటివేటర్ వేసి పెంటతోనే దీన్ని కూడా పెట్టినాం. ఈ బంతిని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ బీర, కాకర, తర్వాత టోటల్ కూరగాయలు దోస కానీ, పచ్చిమిర్చి కానీ, వంకాయ కానీ, తర్వాత టమాటా కానీ ఇవన్నీ మధ్యలో బార్డర్ల పొంటి పెట్టినాం, సాళ్ళల్లో పెట్టినాం. దీన్ని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఈ బంతి ఇప్పుడు ఈ కూరగాయల మీద ఆలిన పురుగు ఈ బంతికి తొందరగా గుర్తిస్తుంది. మనకు చెర్ల చేపలు పట్టడానికి ఎట్లా ఎరేస్తామో సేమ్ ఈ బంతి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఈ కూరగాయల మీద ఆలిన పురుగు ఫస్ట్ బంతి మీదనే ఆలుతుంది. బంతి మీద ఆలిన తర్వాతనే కూరగాయలకి ఇది తీపి ఉంటుంది బంతి ఆకు చేయబట్టి
మనకి ఏం పురుగులు వస్తున్నాయి, ఏం డిసిషన్ వస్తుంది కూరగాయల మీద అని మనకి ఈజీగా మనం కనుక్కోగలుగుతాం. దాన్ని ఉద్దేశించే మేము ఈ బంతి పెట్టినాం. ప్రతి సాళ్ళల్లో, ప్రతి బార్డర్లు, ప్రతి సాళ్ళు మనం దీని మీద ఎమ్మటే దీని మీద మనం పురుగు చూసుకొని ఎమ్మటే మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అది ఉద్దేశించి ఈ బంతి పెట్టినాం. అట్లనే ఈ బంతి ఇంకో రకంగా కూడా లాభం ఉన్నది. ఇప్పుడు పండుగలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఈ బంతిని కూడా మనం అవసరం అనుకుంటే అమ్ముకోవచ్చు, వద్దు అనుకుంటే ఉంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చుట్టూ బార్డర్లలో టోటల్ బంతి పెట్టినాం. ఇది కూడా మనం పెళ్ళిళ్ళల్లో కూడా మంచి రేటు ఉంటుంది, మంచి దిగుబడి వస్తుంది బంతి కూడా. ఇప్పుడు మనం దాన్ని ఉద్దేశించి కూరగాయలకు ఎక్కువ ఈ బంతి పెట్టడం వల్ల పురుగులు అనేవి పాకకుండా ఉంటాయి, ఎక్కువ బంతికే వాళ్తుంటాయి. అందుకనే మనం రైతుకు మేలు జరుగుతుందని బంతిని పెట్టినాం. మనం చేసే పనిలో మనకు మొదట సరైన అవగాహన అవసరం. అలాగే చేసే పనిలో శ్రద్ధ, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఇటువంటి అన్ని లక్షణాలను మనం నల్గొండ జిల్లా గుడిమర్లపల్లికి గ్రామానికి చెందిన జానయ్యలో చూడొచ్చు. దీనికి తోడు భార్య, కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉండడంతో ఆయన కూరగాయల సాగును, అది కూడా తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు, ఎక్కువ దిగుబడి ఫార్ములాను ఆచరిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అంతేకాకుండా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న జానయ్యని అభినందించాల్సిందే. మరింతగా మనం జానయ్య చేస్తున్న కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పంటలకు మొత్తం బర్రె పెంట, ఆవు పెంట, మేకల ఎరువు మొత్తం నేను టోటల్ పెంటతోనే ఇదంతా వ్యవసాయం చేస్తున్నాను. ఇది చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ పంటలు తర్వాత టోటల్ పెంటనే. దీనివల్ల పెంట వల్ల ఏంటంటే మనకు చాలా లాభాలు ఉంటాయి. తర్వాత నీకు ఎక్కువ రోగాలు కూడా రావు. ఇప్పుడు అదే ఎరువులు వాడితే ఎక్కువ రోగాలు వస్తున్నాయి. దాన్ని ఉద్దేశించి నేను ఎక్కువ పెంట వాడిన. టోటల్ ఇలా మొత్తం ఇది 5 ఎకరాల 4 ఎకరాల విస్తీర్ణంలో నేను 65 టిప్పుల పెంట పోసిన. టోటల్ 65 టిప్పులు జల్లి మంచిగా ప్లవ్ వేసి రోటివేటర్ వేసుకొని భోజలు చేసుకున్నా. ఇప్పుడు స్ప్రేయింగ్ కూడా నేను జీవామృతంతోనే స్ప్రేయింగ్ చేస్తున్నా. టోటల్ ఆర్గానిక్ జీవామృతం, తర్వాత టోటల్ పెంటనే నేను వాడింది. ఎక్కడ కూడా ఎరువులు వాడట్లేను. దాంతో కూరగాయలు కూడా మంచి రుచిగా ఉంటాయి, తర్వాత ఆరోగ్యంగా ఉంటాయి. రైతులకు కూడా మంచి లాభాలు ఉంటాయి. ఎక్కువ పెట్టుబడులు పెట్టి లాస్ అయినామన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాన్ని ఉద్దేశించే నేను ఎక్కువ పెంట, జీవామృతమే ఎక్కువ వాడుతున్నా స్ప్రేయింగ్కు. ఈ డిఫరెంట్ పంటల వల్ల ఒకదానికి డిసిషన్ వచ్చిన పురుగు వచ్చినా ఇంకో దానికి మనం ఆర్గానిక్ వల్ల ఎటువంటి డ్యామేజ్ కావు. ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నా చెట్లు ఎక్కడ డ్యామేజ్ కావు. దాని తర్వాత ఎక్కువ పురుగు పట్టకుండా మధ్యలో గ్యాప్లలో బంతి వేసుకున్నాం చేయబట్టి మనకు స్ప్రేయింగ్ కూడా తక్కువనే పడుతుంది. రైతులు ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడ చూసినా మొత్తం ఎరువులు వాడుతున్నారు. ఎరువులు వాడడం వల్ల భూమి కలుషితం అవుతుంది, తర్వాత గాలి, నీరు అన్ని రకాల కలుషితం ఉంటుంది. జీవామృతం వల్ల మనకు రైతులకు ఎటువంటి నష్టం ఉండదు, ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత నీకు రుచికరమైన కూరగాయలు కూడా మనకు జీవామృతంతో పెంటతోని మనం పండించుకుంటే మంచి రుచికరమైన కూరగాయలు కూడా మంచి రుచి ఉంటాయి. దీనివల్ల రైతులకు లాభం ఉంటుంది. కూరగాయలు మనం పండించిన కూరగాయలు తిన్న జనానికి కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇవి జీవామృతము, పెంట ఎక్కువ వాడాలని నేను కోరుకుంటున్నా రైతులని. దీనివల్ల రైతులు కూడా నష్టపోకుంటుంటారు. అదే నీకు ఎరువులు వాడితే రైతులు నష్టపోతారు, తర్వాత కూరగాయలు తిన్న ప్రజలు నష్టపోతారు. తర్వాత భూమి కలుషితమవుతుంది, నీరు కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది. మ్యాక్సిమం రైతులు పెంట, జీవామృతంతోనే పండించుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ తీగ ఇప్పుడు దీనికి కట్టింది ప్లాస్టిక్ వైరు. రైతుకు మంచిగా ఇది కిలో వచ్చేసి 150 రూపాయలు పడుతుంది. మనకు పురుకోస్ అయితే చాలా క్వాంటిటీ పడుతుందని చెప్పి ఈ ప్లాస్టిక్ వైర్ చేసినాం. కిలో 150 రూపాయలు పడుతుంది. ఈ ఒక కిలో వచ్చేసి మనకు 2 లైన్లు వస్తుంది, 2 లైన్లు 3 లైన్లు వస్తుంది. ఇది మంచిగా లైఫ్ కూడా ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ఇది ఈ పురుకోస కాకుండా
ప్లాస్టిక్ వైర్ కడితే మనకు లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఈ పందిరి ఎక్కించుకోవచ్చు మొత్తం దోసని. ఇప్పుడు మనం చూస్తున్న పంట ఇది టమాటా. ఇది పెట్టి మేము 60 రోజులు అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇది కూడా మనం పెంట చల్లుకొని తర్వాత ప్లవ్ వేసుకొని రోటివేటర్ వేసుకొని మళ్ళీ బోజలు చేసుకున్నాం. బోజలు చేసుకొని మల్సింగ్ కవర్ వేసి హైదరాబాద్ స్నేహ నర్సరీకి వెళ్ళే ఈ సీడ్ని కూడా తెప్పించినాం. ఇది 60 రోజులు అవుతుంది మేము నాటి. 60 రోజులు అవుతుంది. ఇప్పుడు మనకు కాపు దశలో ఉన్నది. వారం 10 రోజులు అయితే మనకు దిగుబడి వస్తుంది, మనం కట్ చేసుకోవచ్చు. ఇది కూడా దీన్ని కూడా సేమ్ జీవామృతమేను మేము వాడేది, జీవామృతం పెంట. నేను ఇప్పుడు ఇంకొక 10 రోజులు అయితే ఒక చెట్టు వచ్చేసి మనకు ఒక 6 కిలోలు 7 కిలోలు వస్తుంది. ఇది కూడా సేమ్ 90 రోజుల పంట. ఈ సుత్నీళ్ళు కట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టు మధ్యలో కొమ్మలు ఎడల్పై మనం తెంపడానికి ఉండదు, ప్లస్ ఈ కొమ్మలు ఇరిగిపోతాయి. కొమ్మలు ఇరిగిపోయి మనకు చెట్టు లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది చేయబట్టి ఈ మొత్తం దారాలతోని దీన్ని గట్టినం దగ్గరికి. ఇప్పుడు మనం మామూలుగా తెంపడానికి కానీ స్ప్రేయింగ్ చేసుకోవడానికి కానీ మనకి ఈజీగా ఉంటుంది. దాన్ని ఉద్దేశించి 2 వైపులా మేము దారాలు కట్టినాం. తర్వాత ఈ రకంగా రైతులు పంట పండించుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఇది ఏ సీజన్ అనేది లేదు, ఎనీ టైం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రాప్ పోయిన తర్వాత మళ్ళీ క్రాప్ సేమ్ అయినా వేసుకోవచ్చు. ఎనీ టైం ఈ సంవత్సరము ఈ కాలంలోనే పండించుకోవాలనేది లేదు. కూరగాయలు ఎప్పుడైనా పండించుకోవచ్చు. మంచిగా మల్సింగ్ వేసుకొని మంచిగా ఎరువులు వేసుకొని పండించుకుంటే మంచి లాభాలు ఉంటాయి. నాకు కూడా ఇంకొక వారం 10 రోజులు అయితే దిగుబడి వస్తుంది. అలా మార్కెట్ రేట్ ఎట్లుంటుందో దాన్ని బట్టి నాకు కూడా మంచి దిగుబడి ఉన్నది. ఇప్పుడు మంచి క్రాప్లో ఉన్నది, మంచి లాభాలు వస్తాయని నేను కూడా ఆలోచిస్తున్నా. ఎవరైనా రైతులు ఈ రకంగా పండించుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఎనీ టైం ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒక్క పంట కాకుండా డిఫరెంట్ పంటలు వేసుకుంటే ఒకదాని కాకుండా ఒకదానికి రేట్లు ఉంటాయన్న ఉద్దేశంతో నేను ఇన్ని రకాల కూరగాయలు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ దోస పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ వస్తుంది చేయబట్టి మనకి ఈ టమాటాకు కానీ ఈ మిగతా కూరగాయలకు ఈ తీగజాతిని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఇది పందిరెక్కిన తర్వాత మంచిగా కూల్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో దిగుబడి తక్కువ వస్తుంది చేయబట్టి ఇప్పుడు ఈ ఆకులు గిట్ట ఎండిపోవడము కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది చేయబట్టి దాన్ని ఉద్దేశించి మేము ఈ తీగజాతిని పెట్టినాం. ఇంకొక వారం 10 రోజులు అయితే ఇది మొత్తం పందిరి కవర్ అవుతుంది. మంచిగా కవర్ అయ్యి దీనికి ఫుల్ నీడ ఉంటుంది, మంచి చల్లటి కూల వాతావరణం ఉంటుంది చేయబట్టి కాయ మంచిగా నాణ్యంగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది చేయబట్టి దీంట్లో తీగజాతి మేము ఎంచుకోవడం జరిగింది. కాకర కానీ బీర కానీ తర్వాత దోస కానీ ఇప్పుడు వంకాయకు పచ్చిమిర్చికి టమాటాకు ఇవన్నీ పందిరి బాగా గమ్ముకుంటుంది చేయబట్టి నీడ ఉంటుంది, చల్లటి వాతావరణం ఉంటుంది చేయబట్టి మేము ఈ రకంగా ఎంచుకోవడం జరిగింది. దోసకాయ ఇట్లా తీగ ఇట్లా అల్లి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఈ పూత, ఈ మొగ పూత ఆడపూత అనేది దీనికి కూడా క్రాసింగ్ కావాలి చేయబట్టి ఈ రకంగా అయితే గాలికి ఊగి ఈ మొగపూత రాలి దీని మీద పిందె తయారవుతుంది. అట్లనే తేనెటీగలు కూడా ఈజీగా తిరిగి ఈ మొగపూత మీద కాయ వచ్చే ఆడపూత మీద తాకడం వల్ల దిగుబడి బాగా వస్తుంది. ఈ రకంగా అయితే గాలికి పూత రాలడం కానీ తర్వాత మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది. అందుకనే ఈ రకంగా మేము ఆలోచించి అల్లి పెట్టడం జరిగింది. నా పేరు భిక్షం. నేను సార్ దగ్గర 1 సంవత్సరం కాడించి పనిచేస్తున్నా. ఉదయం 6 గంటలకు వచ్చి వాటర్ సప్లయింగ్, కూలోళ్ళని తీసుకొచ్చి మెయింటెనెన్స్ చేయడం. అదేవిధంగా సార్ల వరకు ఏ మెథడ్ల పాట వహించామంటే మొత్తం ఆర్గానిక్ పంట, ఆర్గానిక్స్ గురించి చెప్పి మొత్తం ఫర్టిలైజర్ వాడకుండా ఆర్గానిక్ వరకే వాడుతున్నాం. మరియు సార్ చెప్పిన పద్ధతిలో ఏ రోజు ఏ మొక్కలకు ఎటువంటి పద్ధతిలో వాటర్ ఎంత తీయాలి, వాటర్ తక్కువ, వాటర్ చలికాలంలో వాటర్ తక్కువ, ఎండాకాలంలో ఇప్పుడు వచ్చేసి ఉదయం 2 గంటలు మొక్కకు, సాయంత్రం 2 గంటలు మెయింటైన్ చేసుకుంటా దీంట్లో కలుపు తీయడానికి కూలీలకు మంచిగా తీసుకొచ్చి మాకు సార్కు ఉపయోగపడేటట్టు ఇటు కూలీలకు కూడా ఆదాయం వచ్చేటట్టు లాభాన్ని మా సార్ చాలా మంచిగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ అలీం అండి. నేను జిల్లా మార్కెటింగ్ అధికారి.
నల్గొండ జిల్లా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక రైతు బజారు ఏర్పాటు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, నల్గొండ, దేవరకొండలో కూడా రైతు బజారు ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు ఇప్పుడు ఎక్కువ మనకు రైతు బజార్లో ఈ నల్గొండ రైతు బజార్లో మనకు 81 స్టాల్స్ మనము ఏర్పాటు చేయడం 60 లక్షలతో వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ రైతు బజార్కి వచ్చేటప్పుడు తాజా కూరగాయలు తీసుకురావడం వల్ల ఏదైతే మన కన్జ్యూమర్స్కి దళాలకు సంబంధం లేకుండా నేరుగా స్వచ్ఛమైన కూరగాయలు అందుబాటులో వస్తున్నాయి. అదేవిధంగా రైతులకు కోరేది అనగా రైతు బజారు కొత్తగా ఏర్పడడం వల్ల మన చుట్టుపక్కల నల్గొండ జిల్లాలో ఉన్న అందరు రైతులు రైతు బజార్కు వచ్చి కూరగాయలు అమ్ముకోసం కోరుతున్నాను. అదేవిధంగా రైతులు ఈరోజు తెచ్చిన సరుకు మిగిలినతో మళ్ళీ మీరు ఒక గోడాం కూడా ఏర్పడడం జరిగింది. ఆ గోడాంలో కూడా మీరు స్టోర్ చేసుకోవడం చేయొచ్చు. అది తాగునీరు, టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనగల్ల మండలంలో జానయ్య అనే పెద్ద బిగ్ ఫార్మరు 5 ఎకరాల్లో అన్ని వివిధ రకాల పంటలు వేయడం జరిగింది. ఈ రైతుని కోరిన రైతు బజార్కు వచ్చి కూరగాయలు కూడా అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మిగతా రైతులు కూడా ఈ జానయ్యని మీరు ఆదర్శంగా తీసుకొని పండించాలని కోరుచున్నాను. రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవడానికి ముఖ్య అర్హత ఏంటంటే వాళ్ళు ఫలానా సర్వే భూమిలో పంచినట్టు హార్టికల్చర్స్ అధికారి నుంచి సర్టిఫికేట్ ఒకటి విఆర్ సర్టిఫికేట్ తీసుకొస్తే మీరు ఒక ఐడి కార్డు ఇస్తారు మన రైతులకి. ఆ ఐడి కార్డు ద్వారా మీరు ఐడి కార్డు తీసుకొని మీరు కూరగాయలు రైతు బజార్లో అమ్ముకోవచ్చు అని. నమస్తే అండి, నా పేరు నరేందర్, శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం, నల్గొండ. ఈరోజు మనం కనగల్లు మండలం బుడమర్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ రైతు శాశ్వత పందిర్లలో అధిక సాంద్రత గల కూరగాయల పెంపకాన్ని చేపట్టాడు. ఇది చాలా బాగుంది. శాశ్వత పందిర్లు ప్లస్ కూరగాయలు అధిక సాంద్రత, ఇందులో 3 కాంబినేషన్ చేశాడు. ఈ మూడింటిని కూడా ఆధునిక సాంకేతిక పద్ధతులన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అయినాడు. అందులో ఒకటి ఏమంటే బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ఫాలో అయ్యాడు. ఇంకోటి మల్చింగ్ వేసుకున్నాడు. ఈ రెండింటిని కూడా కరెక్ట్గా లైన్ వైజ్గా ఏ క్రాప్కి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దానిపైన బాగా చేసుకున్నాడు. అంతేకాకుండా మనం ఇక్కడ చేసినట్టయితే ఇక్కడ బంతి వేసుకున్నాడు. ఈ బంతి ఆల్మోస్ట్ ఆల్ క్రాప్స్కి కూడా, హార్టికల్చరల్ క్రాప్స్కి ఎర్రపంట ట్రాప్ క్రాప్గా కూడా వేసుకొని దీనికి వచ్చే పురుగు ఏవైతే ఉంటాయో వాటిని డైవర్ట్ అవ్వడానికి పూర్తి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఫాలో అయినాడు. ఇంకోటి ఏమంటే వీటికి ఇట్లా తీగ కట్టుకొని పైకి పెట్టాడు, ట్రెల్లీస్ అంటారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చెట్టు పూర్తిగా కిందికి రాకుండా పూర్తి స్థాయిలో పోషకాలు, గాలి, సూర్యరశ్మి బాగా సోకే విధంగా పైకి తాడుతో కట్టాడు, ట్రెల్లీస్ అంటాడు. ట్రెల్లీస్ అలంకరించడం వల్ల ఈ పద్ధతిలో మనకు కాయలకు వచ్చే బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ డిసీజెస్ కానీ బాగా తగ్గుతాయి. అదేవిధంగా కాయల నిల్వకాలం కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏమంటే గాలి, పోషకాలు పూర్తిగా మంచిగా రావడం వల్ల వాటి సైజు కూడా మంచిగా వస్తుంది, ఫ్రూట్ సైజు కూడా మంచిగా ఉంటుంది. అది కూడా రైతు బాగా ఫాలో అయినాడు. ట్రాప్ క్రాప్స్ ప్లస్ ఉండే క్రాప్స్ కూడా ఈయన సుమారు 14 రకాల కూరగాయలు వేసాడు. వంగ, టొమాటో, బెండ, మిరప, బంతి, కాకర, 2 వంగలు 2 రకాలు వేసుకున్నాడు. ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఎవరైతే 4 ఎకరాలు 3 ఎకరాలు వేసుకున్న వాళ్ళకి ఇది పూర్తి స్థాయిలో ఒక విలేజ్ మొత్తానికి, పెద్ద విలేజ్ అయితే అట్లాంటి వాటికి పూర్తి స్థాయిగా ఒకే పొలం నుంచి పూర్తి స్థాయి పోషకాలని, ఒక అన్ని కుటుంబాలకి వచ్చేంత పోషకాలని ఈ 4 ఎకరాల నుంచి అందించడానికి బాగా ఉంది. రైతు జానయ్య గారు ఫాలో అయిన పద్ధతిలో మేజర్గా డ్రిప్ అండ్ మల్చింగ్, ఈ రెండిటి వల్ల ఏమంటే ఉన్న 4 ఎకరాలు పూర్తి స్థాయిలో నీరు, ఇదే పొలాన్ని ఇది మామూలుగా ఇంతకుముందు వరి పండించుకుంటే ఇది 1 ఎకరాకు కూడా నీళ్లు సరిపోవు.
అట్లాంటిది 4 ఎకరాలకి కూరగాయలు వేసి వాటిలో 16 రకాల పంటలు వేసుకోవడము, అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందియడం అనేది ఒక డ్రిప్ ద్వారానే సాధ్యం. ఇంకోటి ఏమంటే ఇక్కడ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు కూలి 200 నుంచి 300 వరకు ఉంది. ఈ కనగల్ మండలంలో అబౌట్ 250. సో ఈ ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ పెట్టుకోవడం వల్ల పూర్తి స్థాయిలో కలుపును మనం పూర్తిగా నివారించుకునే వాళ్ళం అయిపోతాము. అది కూడా మనకి ఇంకోటి బాగా అడ్వాంటేజ్. ఒకవేళ మల్చింగ్ షీట్ లేకపోయినట్లయితే ఇంత ఏరియాలో కలుపు బాగా పెరుగుతుంది, తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆ కలుపు వాటర్ని కూడా కన్జంప్షన్ ఎక్కువ చేస్తుంది. కాబట్టి అట్లాంటివి కాకుండా పూర్తి స్థాయిలో డ్రిప్ అండ్ ఇది చేశాడు. ఇంకోటి ఏమంటే ఈ ఇన్ని రకాల పంటలు వేసుకోవడం వల్ల రైతుకి ఏమంటే ఒక దాంట్లో కొద్దిగా ఒక్కో సీజన్లో కొంచెం రేటు పడిపోయినా, ఇంకో దానికి ఇంకో కూరగాయకు తగ్గినా పెరిగినా కానీ రేటు కొద్దిగా ఫ్లక్చువేట్ అయినా కానీ పూర్తిగా రైతుకి మంచి నికర ఆదాయం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పంటలు, ఇప్పుడు ఇదే టమాటా చూసుకుంటే ఈ సీజన్లో మంచి రేటు, ఒక్కోసారి వేరే కూరగాయ కొద్దిగా రేటు తగ్గినా కానీ ఇన్ని రకాల కూరగాయలు ఉండడం వల్ల తనకి పూర్తిగా ఆయనకు మంచి నికర ఆదాయం, ఇంతకు ముందు వచ్చిన దానికంటే మంచి నికర ఆదాయం వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంది మోడల్. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553-9553-90కి తెలియజేయగలరు. ఇది కైలాష్ గంగా హెచ్డిపి పైప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.